అప్డేట్ చూస్తే కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సూర్య క్రాకర్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 వ్యక్తులు మరణించారు. తమ కుటుంబంలో 3 వ్యక్తులు మరణించడం తీరని లోటని విలపించారు. తన భర్త సంపాదన మీద 2 పిల్లలు, కుటుంబం ఆధారపడి ఉందని ప్రమాదంలో చనిపోయిన గుడిత మహేష్ భార్య శ్యామల అన్నారు. తమకు సొంత ఇల్లు కూడా లేదని రోడ్ సైడ్ స్థలంలో పాక వేసుకుని పిల్లలతో జీవనం సాగిస్తున్నామని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితులు కుటుంబ సభ్యులతో మా కాకినాడ ప్రతినిధి కామేశ్వరరావు మరింత సమాచారం అందిస్తారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో పెద్దాపురం రూరల్ సంబంధించిన అయితే మాత్రం నిన్న సూర్య క్రాకర్స్ ఫ్యాక్టరీలో అయితే మాత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బుడతా మహేష్ అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం వీరికి ఉండడానికి కూడా ఇల్లు కూడా లేని పరిస్థితి. అంటే పట్టగుట్టు కోసం ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళిన బుడతా మహేష్ నిన్న అగ్ని ప్రమాదానికి అయితే మాత్రం అసూలు బాసారు. ఇదే కుటుంబం నుంచి అయితే మాత్రం 3 వ్యక్తులు అయితే మాత్రం నిన్న ఈ అగ్ని ప్రమాదానికి ఆహుతులయ్యారు. దీనికి సంబంధించి అయితే మాత్రం కుటుంబం మొత్తం కూడా రోధిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ కుటుంబం సంబంధించిన బుడతా మహేష్తో సంబంధించిన భార్య శ్యామల అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎన్ని గంటలకు వెళ్ళారు? మీ వారు ఏంటి ఫ్యాక్టరీలో ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు? ఉదయం 8 గంటలకు వెళ్ళారండి. 6-7 సంవత్సరాల నుంచి అందులోనే పనిచేస్తున్నారండి. మీకు ఎప్పటికి తెలిసింది కౌరు ఇలా జరిగింది? 2:15 తెలిసిందా? మీకు ఏమని చెప్పారు ఎవరు ఇలా జరిగింది, ప్రమాదం జరిగిందని? సౌండ్ చాలా గట్టిగా వచ్చినాయండి. ఇల్లు అదిరిపోయేంత సౌండ్ అండి. ఏంటని చూస్తే ముందు గొట్టలు కాలిపోయినాయి అని తెలిసింది. మీరు వెళ్ళారా, గుర్తుపట్టారా? నేను వెళ్ళలేదండి, మమ్మల్ని వెళ్ళలేదండి. ఏంటి ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలు అమ్మా? 2 అండి, అబ్బాయి అని అమ్మాయినండి. మా పిల్లలు చదువుల్లో సాయం చేస్తానన్నారండి. వాళ్ళ చదువు అంతా ఎంత చదివినా వాళ్ళు మాకు చదివిస్తామని భరోసా ఇచ్చారండి. దీని ఇల్లు కూడా లేదని చెప్తే అండి ఇల్లు కట్టిస్తామని చెప్పారండి. పిల్లల చదువుల గురించి కూడా ఆయన సాయం చేస్తానన్నారండి. ఉంటానన్నారండి. పిల్లలకి అండగా ఉంటానన్నారండి. వీళ్ళ భవిష్యత్తు గురించి కూడా చూస్తానన్నారండి. ప్రస్తుతం ఇది పరిస్థితి. అంటే మహేష్ కొడుకున్నాడు. అమ్మ చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరండి పొండు అని. నా పేరు జీ పొండు. ఏం చదువుతున్నావు ఇప్పుడండి? 10th క్లాస్ చదువుతున్నాను. మీ నాన్నగారు ఇదేవారు. దానికి సంబంధించి పొద్దున్న మినిస్టర్ గారు వచ్చారు, మాట్లాడావా నువ్వు? మాట్లాడేమి మా తోడు ఉంటానని చెప్పాను అంతే. మీరు చదువుకుంటా? నువ్వు చదువు గురించి అంతా కూడా ప్రభుత్వం చూసుకుంటా? చదువుకుంటాను. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావమ్మా? ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా మీకు కావాల్సిన ఏమైనా? మాకు ఇంకేం లేదండి. మీరు ఇచ్చిన హామీలన్నీ మాకు అన్ని సక్రమంగా చేస్తే చాలండి. మా పిల్లలకి తోడుగా ఉంటే చాలండి. మాకు ఇల్లు గట్ట ఉంటే. ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా మా ఆయన గారు బయటకు పంపలేదండి. ఆయనే మమ్మల్ని అలా పెంచుకుంటూ వచ్చారండి. మాకు పెద్ద దిక్కు మా ఆయనండి. మరి అలాగే ఆమె ఇచ్చిన రీతిగా గృహం గురించండి. మరి గృహం లేదు కదండి, మరి ఆడపిల్ల ఏం కట్టుకోలేదు. సహాయం చేస్తే చాలండి. మరి అలాగే పాపకు కూడా భరోసాగా ఏమైనా మేము ఉన్నామో నీకు అని చెప్పారండి. మరి మేమేం కోరుకోవాలనుకోలేదండి. ఇక్కడే కాదండి, జొన్నల దొడ్డు అంతా కూడా ఇల్లులన్నీ కుమిలిపోయినాయండి. పోస్ట్ వీధిలో మొత్తంగా కుమిలిపోయినాయండి. పొద్దున రాజమండ్రి వచ్చారండి, మాట్లాడారండి. రేపు వస్తాము, ఇల్లులన్నీ చూస్తామని అన్నారండి. నీళ్ళు వేసుకున్న పిల్లలు ఉన్నారండి, చంటి పిల్లల తల్లులు ఉన్నారండి అక్కడ. మా పరిస్థితి ఇది అన్నామండి. జొన్నల దొడ్లోకి ఆవిడ ఇలాగే ముందు కొట్లోకి వెళ్ళి చనిపోయిందండి ఆవిడ రోనమ్మ. మేము అక్కడికి వెళ్ళాము. మరి మా ఇల్లు శుభ్రం ఎవరి మట్టుకాలు కూలిపోయండి. పిల్లలు పెట్టుకొని బయట ఉన్నామండి. పొద్దున్న సార్ వస్తా చెప్పామండి, రేపు వచ్చి చూసి మీకు అందవలసిన మీకు చేస్తామన్నారండి. ఏంటి మీ అబ్బాయి చాలా దురదృష్టకరం జరిగిన సంఘటన, దానికి సంబంధించి ఏంటి ప్రభుత్వం నుంచి కానీ ఫ్యాక్టరీ యజమానుల నుంచి కానీ మీకు ఏమన్నా చెప్పారా? ఇంకా ఏమి చెప్పలేదు. ఫ్యాక్టరీ యజమాని ఇన్సూరెన్స్ కానీ ఏమి లేవండి. ఎన్నేళ్ళ నుంచి మీ అబ్బాయి పనిచేస్తున్నాడు అందులో? ఒక 5-6 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. 5-6 సంవత్సరాల నుంచి. 2 పిల్లలు. నిన్న ఏ టైంకి మీకు తెలిసింది? సరే 2:30 రోజులకి తెలిసింది. అప్పుడు మీరు వెళ్ళారా? వెళ్ళామండి. వెళ్తే మీ అబ్బాయి అందులో ఉన్నాడు కనిపెట్టారా? కనిపెట్టండి, చూసాను. దాన్ని పెట్టేసి అంటే ప్రభుత్వం అధికారులు అండ్ మంత్రులు కూడా ఇందాక వచ్చి మీతో మాట్లాడారు. ఏం చెప్పారు? 20 లక్షలు చెక్ ఇచ్చారు అంతే అండి. ఉండడానికి ఇల్లు కూడా లేదండి. మరి ఏంటి ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? అడుగుతామండి. ఇంకా ఉన్నారు కదా నాయకులు, వస్తున్నారు. అలాగే వచ్చిన వాళ్ళని అడుగుతున్నాం. ఏదైతే మాకు ఇలా రాలేదండి.
ప్రస్తుతానికైతే మాత్రం ఈ బుడతా మహేష్ సంబంధించిన అంటే తనకి ఉండడానికి నివాసం కూడా లేదు, గవర్నమెంట్ స్థలంలోనే తను అయితే మాత్రం చిన్న పాక వేసుకుని కుటుంబ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఫ్యాక్టరీలో తయారీ ఒక చోటే, నిల్వలు ఒక చోట అని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా ఉదయం ప్రభుత్వం తరపు నుంచి మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా ఎంపీ సానా సతీష్ బాబు వీరందరూ వచ్చి మొత్తం వీళ్ళ కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని అయితే మాత్రం పరామర్శించారు. ఏదైనప్పటికీ కూడా వారు కోరుకునేది ఒకటే, ప్రభుత్వం సైడ్ నుంచి మా పిల్లల భవిష్యత్తును చూడాలి, దానికి సంబంధించి అనంతరం మాకు ఉండడానికి ఒక ఇల్లును ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని చెప్పేసి ఏదైతే ఉందో బుడతా మహేష్ భార్య శ్యామల చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేశ్వరరావు, వేట్లపాలెం నుంచి.